వైసీపీ ఆడుతున్న సైకలాజికల్ డ్రామా సార్ అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నట్టే కదా అర్థం. మరి 2019లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నారు కదా. మరి 23 స్థానాలు ఎందుకు నెగ్గారు? 150 స్థానాలు ఎందుకు ఓడిపోయి తెలుగుదేశం మరి ఆ కోట్లు ఎందుకు నెగ్గించలేదు వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. మరి లక్షల కోట్లు 2014లో ఎందుకు గెలిపించలే? ప్రజల్లో వేవ్ వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం. డబ్బులే ప్రామాణికం కాదు ఇక్కడ. డబ్బులు ప్రామాణికం కాదు సార్. సైకలాజికల్ డ్రామా ఆడుతూ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అదే డ్రామాని అదే సైకలాజికల్ ప్రచారం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది సార్. డబ్బులేదు సార్. డబ్బులు ఏళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇంకో కారణం డబ్బులు లేకపోవడం కారణం ఏంటి? 70 సంవత్సరాల నుంచి కమ్మ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కదా నడుస్తున్నాయి. ఒక 50 సంవత్సరాలు రెడ్లు, ఒక 20 సంవత్సరాలు కమ్మలు పరిపాలించారు. ఇప్పుడు డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ డబ్బు ఎప్పుడు సంపాదించే జీవితాంతం బానిసల కింద ఉండాలి. అలా డబ్బులు లేవు కదా పోటీ చేయడం మానేస్తే. రైట్. సత్యం గారు మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇంకా ప్యానెల్ సభ్యులను వాళ్ళతో మాట్లాడదాం. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి హనుమంత్ రెడ్డి గారు ఎందుకు జనసేన మీద అంత విషయంగా కాసిన అవసరం ఏముంది? ఏదో వారి పని ఏదో వారు చేసుకుంటా ఉంటే. సార్ జనసేన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుకుంటారో ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా వాళ్ళు ప్రజల్లో బలంగా వెళ్ళలేక ఏమంటారంటే ఇది వారాయి వాహనం తీసుకొని వచ్చి మమ్మల్ని ఎవరు ఆపేదని అప్పుడేదో క్యాప్షన్ పెట్టుకొని ఊరూరా తిరిగినారు. సంవత్సరం అయితే అంది పట్టుకొని 10 రోజులు కూడా తిరగలేని వారాహి యాత్రలో పట్టుకొని 10 రోజులు కూడా తిరగలే. ఎవరు ఆపారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఆపారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబడిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తొత్తుగా వ్యవహరించినంత కాలం పాపం అక్షర సత్యం గారు చెబుతూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మెసేజ్ ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ చుట్టూండే వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాడు కానీ అసలు లోపం ఉండేదే పవన్ కళ్యాణ్ గారిలో. పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఏమో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటే లేదు 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 చంద్రబాబు నాయుడు గారే సీఎం అని పవన్ కళ్యాణ్ గారే నొక్కి ఒక్కానిస్తా ఉన్నాడు. ఏదైతే జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని ఏంటి చంద్రబాబు నాయుడు ఆయనే జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి 2019లో నన్ను గెలిపించలేదు కాబట్టి నేను ఎలా సీఎం పదవి అడగాలి, నాకు అడిగేదానికి అర్హత కావాలంటే నన్ను మీరు గెలిపియాలి కదా అని ఆయన మాట్లాడిన సందర్భమే. అది మీకు అర్థం కాకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిలోనే తీవ్రమైన లోపం ఉండేది. ఎందుకనంటే ఇంతవరకు కూడా పార్టీ 14 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు కూడా ఆ పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకోకుండా ఏదో ఒక రకంగా ఏదో ఒకసారి వచ్చిపోయి 10 రోజులకు నెలకు ఒకసారి వచ్చిపోయి మాట్లాడడం వల్ల ప్రజల్లో ఒక ప్రతిపక్షంలో ఉన్న నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వాళ్ళ పక్కన నిలబడాలని ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపునా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలబడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు మేము వాళ్ళ మీద ఎందుకు దుష్ప్రచారం చేయాలి? వాళ్ళే దుష్ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జరుగుతుందని 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు ఎంత హైప్ చేసి చిరంజీవి గారిని రాశారో ఆ పార్టీలో నుంచి కాపు నేతలు గాని కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వెంటనే ప్రజారాజ్యంలో చేరిన వెంటనే ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన సంస్థలు ఏవైనా ఉన్నాయంటే దాని అన్నింటినీ కూడా చిరంజీవి గారు పత్రికాముఖంగా మీడియా ముఖంగా చెప్పారు. మా మీద ఎందుకు ఇంత బాధ వెళ్ళగొక్కుతా ఉన్నారు, మేము చేయకూడదా అని చిరంజీవి గారు చెప్పారు. ఈ విషయం మనం చెప్పింది కాదు. అంటే చిరంజీవి గారి మీదైనా సరే ఎవరి మీదైనా సరే ఒక రాజకీయం గాని దొంగ రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మీడియా సంస్థలే అనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ ఏదో మా మీద అక్కసు వెలగొక్కుతా ఉన్నాడు. అయ్యా కిరణ్ గారు మీకు చెప్తా ఉన్నాం, మీరు ప్రజల్లో బలంగా ఉండండి. ఎవరు వద్దన్నారు? మీరు పోటీ చేయండి. మేమేమైనా వద్దన్నామా? ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ పోటీ చేసేదానికి అర్హత ఉంది. 2019లో కానీ 2014లో కానీ మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే పాపం కార్యకర్తలేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వింటా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటా ఉన్నారు. అక్షర సత్యం గారు మాట్లాడుతూ
అయ్యా మీరు చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారికి, పాపం జనసేన కార్యకర్తలకు నాయకులకు కాదు అక్షర సత్యం గారు, ముందు చెప్పాల్సిన ఏదైనా ఉందంటే అర్రామ జోగయ్య గారు లెటర్ రాసినట్టుగా మీరు కూడా ఒక లెటర్ రాయండి. ఆయన ద్వారా తెలియజేసి ఆయన తెలివి తెచ్చుకొని ఏదైనా దాని క్రమం చేస్తారో చేసుకోనియండి. అయినా వాళ్ళతో మాకు సంబంధం లేదు, జనసేన గాని ఇంకోటి గాని. మీరు ఇందాక ఏదైతే ఫేక్ ఐడీలు దాసరి కిరణ్ గారు ఫేక్ ఐడీలో ఫేక్ ప్రచారాలు చేస్తా ఉండే అంశం గురించి మాట్లాడారు. అయ్యా ఈ నిన్న మొన్న ఒక షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రంలో పార్టీలోకి వచ్చినప్పటి నుంచి షర్మిలమ్మ గారు ఎవరి మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళని చంపుదామని ఏదైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా వైజాగ్ లోని ఐటీడీపీ సంస్థ అయినటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకు అయినటువంటి విజయ్ ఆధ్వర్యంలో జరిగినాయని వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఎవరి ఐడీలు సృష్టించి ఏ విధంగా చేస్తారనే విషయం కేసుల ద్వారా అన్ని దానిల ద్వారా తాత్కాలికంగా తెలియకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా తెలుస్తుంది. ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. షర్మిలమ్మ గారి మీద వాళ్ళే పోస్టులు పెట్టారు. ఆ పోస్టులను జనసేన టీడీపీ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే షర్మిలమ్మ గారు సొంత చెల్లెల మీద ఈ విధంగా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటాడా తీసుకోడా అనే విషయం ఆయనే చెప్పాలి. ఏదైతే వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారంటే కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టారు. కొట్టిన తర్వాత దాని మీద వెంటనే కొట్టిన ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వైఎస్సీపీ నాయకులు అధికార మదంతో కొవ్వెక్కి డ్రైవర్లను అందరినీ కొడుతున్నారని చెప్పారు. దాని మీద కేసు పెడితే దాంట్లో తేలిన వ్యక్తులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు, బీజేపీ నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టారనే విషయం. ఆ తర్వాత తెలివి తెచ్చుకొని దాని గురించి తప్పు అని నేను పోస్ట్ చేసింది తప్పు అని అన్నదమ్ములు 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అవును చెప్తున్నా, 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారు అక్కడ. నేను ఒక్కరి గురించి మీరు వైసీపీ ఎందుకు చెప్పిన జనసేన టీడీపీ బీజేపీ అన్నారు. అక్కడ వాళ్ళు చాలా తెలివిగా దందాలు చేస్తా, రౌడీజం చేస్తా 3 రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అవును, నేనే కాదని చెప్పడంలే. నేనేమంటానంటే మా మీద తెలియకుండా మరి ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పేరు ఎందుకు ఎత్తడం లేదు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్నారు. మరి వైసీపీ అని ఎందుకు చెప్పడం లేదు? వైసీపీ లేదయ్యా, దాంట్లో లేరంట. అంటే మీరు మళ్ళీ వైసీపీ అని అంటే ఎలాగా? వైసీపీ వాళ్ళు ఆడ లేరు. దాని గురించి చెప్పకుండా కేసు పెట్టింది. కేసు వాళ్ళు ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే వీడియోలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగింది చెప్తా ఉంటే దాని గురించి కూడా వైసీపీ లేదని మీరు ఎలా చెప్తారు? నేను అంటున్నది ఏంటంటే ఫేక్ ప్రచారాలను ఏ విధంగా ప్రచారం చేస్తారో పార్టీ అధినేతలైనటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ముందు సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం వాళ్లకు ప్రతిరోజు వంతపాటు అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చిన్న సంఘటన జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం వాళ్ళ పని అయిపోయింది. మేమంటున్నాం, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎవరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడో షిప్పింగ్ హార్బర్ అక్కడ ఒక యూట్యూబర్ మీద జనసేన నాయకుడు అని చెప్పేసి అతని మీద పెద్ద ప్రోగ్రాములు చేసినటువంటి పత్రికలు అయ్యి టీవీ ఛానల్ అయ్యి ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత అతను బయటకు వచ్చి కన్నీటి పర్యంతమై నాకు రాజకీయాలకు అంటకట్టద్దు, ఒకవేళ మీకు జనసేన మీద కోపం ఉంటే తీర్చుకోండి, కానీ నాకు జనసేన పార్టీకి సంబంధమే లేదు, నేను ఏ రోజు ఆ పార్టీ వేసుకోలేదు, ఏ రోజు ఆ పార్టీకి సంబంధించిన నేతలతో కలవలేదు ఆ బాధితుడు చెప్పాడు. మీరు కావాలంటే ఒక్క నిమిషం ఓపిక పట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఆయన ముఖ్య నాయకుడు, జనసేన నాయకుడిని ఆయనే క్యాప్షన్ పెట్టుకుని ఆయనే రీల్స్ చేసుకునే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. ఆ తర్వాత నాకు సంబంధం లేదని మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ